రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభం. ఇది బీఆర్ఎస్ పార్టీ పోరాట విజయమే. మొన్నటి 23వ తారీఖు నాడు ఈ రైల్వే పట్టిన బయట ఉన్నటువంటి 13 వార్డుల సమైనటువంటి ప్రజలందరి యొక్క సహకారంతో, అదేవిధంగా ఇక్కడ తాంసీ, తలబడుగు, మహారాష్ట్రకు పెట్టినటువంటి గ్రామాల యొక్క ప్రజలందరి సహకారంతో మరి ఇప్పుడు 76 రోజుల క్రితం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పాయల్ చంద్రశేఖర్ గారు, మరి పార్లమెంట్ సభ్యులు గుడం నగేష్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా దీనికి సంబంధించినటువంటి అధికారులు, రైల్వే అధికారులందరూ కూడా 76 రోజుల క్రితం తవ్వినటువంటి ఉంత ఎన్నికలు అయిపోయినాయి. వాళ్ళ తనవి తీరింది, వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట సక్సెస్ అయింది. కానీ ఈ ప్రజలు పడుతున్నటువంటి బాధలు మాత్రం 76 రోజులు చూసింది. 76 రోజుల తర్వాత 23 తారీఖు నాడు ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజలందరి సహకారంతో ఒకటే కలెక్టర్ గారికి హెచ్చరిక చేసినాం, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి హెచ్చరిక చేసినాం. ఒకవేళ 2-3 రోజుల లోపల మీరు పనులు ప్రారంభిస్తారా, లేకపోతే మేము తవ్వినటువంటి కుంతలు పూర్తి చేస్తామని చెప్పి మా ప్రజా సమక్షంలో పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాం. జిల్లా కలెక్టర్ గారికి పోయినాం, జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మీరు 2-3 రోజుల లోపల మొదలు పెట్టండి, లేకపోతే పాత తోవను ప్రజలకు ఇచ్చి ప్రజల కష్టాన్ని తీర్చండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజలందరి సహకారంతో హెచ్చరిక చేసినాం. ఇలా మరి ప్రభుత్వాలు దిగొచ్చి, కేంద్రం రాష్ట్రం దిగొచ్చి ఇలా పనులు మొదలు పెడుతున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనమందరం ఇలా సక్సెస్ అయినాం. ఇదే రకంగా మనం కలిసి ఉందాం. ఎప్పుడు ఏమైనా పెండింగ్ పెట్టి లేదో మనము మరి వాళ్ళను హెచ్చరిక చేసినామని చెప్పి 2-3 రోజుల కొరకు కాకుండా నిరంతరం పనులు కొనసాగాల. నిరంతరం పనులు సాగినప్పుడు మనం కూడా సహకరిద్దాం. మనకు కూడా ఇక్కడ అండర్ బ్రిడ్జ్ అవసరం. కాబట్టి ఇలా ప్రజలందరూ సహకరిద్దాం. ఈ 13 వార్డుల సమైనటువంటి ప్రజలందరికీ నేను ఇలా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఓట్